హాయ్ హలో అందరికి నమస్తే. ఒకే ఒక్క డైలాగ్ దేశం మొత్తం మారుమోగిపోతుంది. జగన్ గారు మాట్లాడినటువంటి రప్ప రప్ప డైలాగ్. ఆల్రెడీ డైలాగ్ వరల్డ్ వైడ్గా ఫేమస్. మరొకసారి జగన్ గారు ఆ డైలాగ్ అన్న తర్వాత నేషనల్ వైడ్గా దాని గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆ స్థాయిలో డిస్కషన్ జరగడానికి, జగన్ గారి గురించి చర్చ జరగడానికి జాతీయ స్థాయిలో ఒక వర్గం మీడియానే కారణం. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక వర్గం మీడియానే కారణం. ఒక విధంగా వీళ్ళు మంచే చేశారు. ఎందుకంటే నేషనల్ మీడియాలో డిస్కషన్ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ నేషనల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు కూడా మరి జగన్ గారు ఇలా అనడం మంచిది కాదు కదా అన్నప్పుడు వైసీపీ పార్టీకి చెందినటువంటి నేషనల్ స్పోక్ పర్సన్స్ మంది డిబేట్లో పాల్గొన్న వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. జగన్ గారు ఏమన్నారు? రపరప నేనే వెళ్ళి చేస్తా అన్నారా? తలకాయలు తెగుతాయన్నారా? అనలేదు. అక్కడ ఉన్న ఒక రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకు ఆన్సర్గా ఇది చెప్పడం జరిగింది. దాంతోపాటు ఓకే, రాజకీయ నాయకులు ఎవరు కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, బాధ్యత తీసుకోవాలి, బాధ్యతతో ఉండాలి. అయితే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఈ 1 year కాలంలో ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఏ రకంగా చిత్రహింసలకు గురి చేశారు, రప్ప ఏ రకంగా వినుకొండ నియోజకవర్గంలో మరి అందరికీ తెలుసు ఏ రకంగా రషీద్ అనే వ్యక్తిని దారుణంగా చేశారో, అదేవిధంగా వాళ్ళ పార్టీలోనే వాళ్ళు ఏ రకంగా చంపేసుకున్నారో తెలుసు. ఆధిపత్య పోరుకు సంబంధించి ఒంగోలు తెలుసు, వీరయ్య చౌదరి, పల్నాడులో తెలుసు. వాళ్ళ పార్టీలోనే ఆ రెడ్ బుక్ ఎఫెక్ట్ వాళ్ళకే పడుతూ ఉంది. ఇదే కాకుండా వైసీపీ పార్టీకి సంబంధించి ఏ రకంగా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, అరాచకాలు ఏ రకంగా జరుగుతున్నాయి, అత్యాచారాలు ఏ రకంగా జరుగుతున్నాయి, అనేక అంశాలు వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రెడ్ బుక్ తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, చేతులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అని చెప్పి గుమ్మనూరు జయరాం కూడా మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఒకవేళ నారా లోకేష్ గారు రెడ్ బుక్ ముయ్యొచ్చు కానీ నేను మాత్రం తెరుస్తాను, భయభ్రాంతులకు గురించి స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని మనమే గెలవాలంటే ఇంకా ప్రజాస్వామ్యంలో ఎవరు పోటీ చేయకూడదు, మొత్తం వాళ్ళే ఉండాలి, ఇంకా మొత్తం వాళ్ళే, ఇంకెవరు ఉండవు, ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా రెడ్ బుక్ నడి రోడ్డు మీద రెడ్ బుక్ పట్టుకొని తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. రెడ్ బుక్ గురించి వణికిపోతున్నారు, బాత్రూంలు జారి పడుతున్నారు, గుండెపోట్లు వస్తుందని చెప్పినటువంటి పరిస్థితి ఉంది నారా లోకేష్ గారు. సో అలాంటి అంశాలను కూడా నేషనల్ వైడ్గా చెప్తా ఉన్నారు. అంటే ఒక విధంగా వీళ్ళు మంచి చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చెప్పేటువంటి అవకాశం వీళ్ళే కల్పించారు. వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేయకపోయి ఉంటే జాతీయ స్థాయిలో చర్చ జరగకపోయేది కదా. ఈరోజు జరుగుతుంది కాబట్టి ఇక్కడ పరిస్థితులు తెలిసేటువంటి అవకాశం వచ్చింది. సో జగన్ గారు మాట్లాడిన ఒకే ఒక్క డైలాగు నేషనల్ వైడ్గా చర్చ జరుగుతోంది. సో ఒక్కసారి మీరు గమనించండి, జగన్ గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మీరు గమనించండి. డైలాగ్ చెప్పాలా? ఆ పూర్తి డైలాగ్ చెప్పదు. ఏది మన గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 నరికేస్తాం. అది ఒక పోస్టర్. అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. ఆ సినిమా డైలాగ్ పుష్ప సినిమా డైలాగ్. అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నావా, డెమోక్రసీలో లేవా స్వామి? మనం మీకు నాకు అర్థం కాదు. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సో ఇది జగన్ గారు మాట్లాడినటువంటి మాటలు. దీన్ని వేరే రకంగా వాళ్ళ ఛానల్లో డిబేట్లు పెట్టి జగన్ గారు ఇలా అంటున్నారు, జగన్ గారు అలా అన్నారు, నరకం అన్నారు, ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. పైగా ఆ ప్లకార్డ్ పట్టుకుంది కూడా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్త సభ్యత్వం కూడా ఉంది. ఆ సభ్యత్వానికి సంబంధించి ఐడి నెంబరు, ఆ సభ్యత్వం యొక్క నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కూడా మనం గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక కూడా వైరల్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు కూడా టీడీపీకి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అక్కడ. సో జస్ట్ ఇక్కడ ప్లకార్డ్ పట్టుకునేటువంటి హక్కు కూడా లేదా, సినిమా డైలాగ్ రాసుకునేటువంటి హక్కు లేదా అని మాత్రమే జగన్ గారు అన్నారు. కానీ వీళ్ళు ఏకంగా నడి రోడ్డు మీద ఆ ప్లకార్డ్ మీద ఉన్నది రియల్గా చేసి చూపిస్తూ ఉన్నారు కదా. వినుకొండలు అదే కదా జరిగింది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా. అట్లా చాలా చోట్ల జరిగింది. బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడినటువంటి మాటలు ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. దీనికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు నేను చంపితే ఏమవుతుంది నడి రోడ్డు మీద మాట్లాడిన మాటలు, దీనికంటే ముందు
పవన్ కళ్యాణ్ గారు, దీనికంటే ముందు నారా లోకేష్ గారు, దీనికంటే ముందు ప్రజలకు సంబంధించి అనుకోండి, పోలీసు అధికారులకు సంబంధించి అనుకోండి, అధికారులకు సంబంధించి అనుకోండి, అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారు, పార్టీ లీడర్లు ఏం మాట్లాడారు, గతంలో ఎన్నిసార్లు మాట్లాడలేదు, ఎంత దారుణంగా మాట్లాడలేదు. సో ఏదేమైనా కూడా కర్మ రిటర్న్స్ అంటారు కదా, వీళ్ళు చేసినటువంటి పని జగన్మోహన్ రెడ్డిని బ్యాడ్ చేయాలని ఏదైతే ఎక్కువగా వాళ్ళ ఛానల్లో డిబేట్లు పెట్టారో దీనికి సంబంధించి నేషనల్ వైడ్గా చర్చ జరిగి రాష్ట్రంలో వీళ్ళ పాలన ఎంత దారుణంగా ఉంది, ఏం చేస్తారనే అంశాలు పెద్ద ఎత్తున తెలుస్తూ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తా చూడండి. Chandrababu Naidu is what we feel in the state of Andhra Pradesh. Actually, put some facts, what's happening in the state for the last 12 months. There are about 2,466 cases registered. 2,466 కేసెస్ రిజిస్టర్ అయినాయంట నేషనల్ వైడ్గా చర్చ డిబేట్. Never ever in the history, just in 1 year against YSRCP. History లేదు. 766 attacks on the YSRCP leaders. Activists 720, and in the same journalist fraternity as you do, there are about 63 cases just in the last 12 months, and 11 attacks on journalists. 390 were murdered, who are said to be the YSRCP leaders, and there are about మర్డర్స్ కానీ జర్నలిస్టుల మీద దాడులు కానీ ఏ రకంగా జరిగాయి అనేది చాలా క్లియర్గా జాతీయ స్థాయిలో తెలుస్తూ ఉంది. 73 cases just for social organization, people representing public office, the leaders of the organizations, etc. So what's happening in the state? This Andhra Pradesh is culturally, the movie capital of India. And again, there is one person who is holding a placard who happens to be a TDP person, and we still feel that he's being deployed there. And Jagannath Reddy did not say by himself. The journalists were asking, that was the statement given, and he's telling that, yes. ఆ స్టేట్మెంట్ కూడా జగన్ గారు సొంతంగా ఇవ్వలేదు, అక్కడ ఉన్న జర్నలిస్ట్ చెప్పడం వల్ల దానికి ఆన్సర్గా ఇవ్వడం జరిగింది, అంతే, సొంతంగా ఇవ్వలేదు. There's nothing to incite violence in here. What's happening in the state? There are about dozen plus press meets. None of the data is getting challenged, and now this is all ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టారు జగన్ గారు, డేటా ప్రజలకు సంబంధించిన దానికి సంబంధించి. దాని గురించి ఎక్కడ చర్చ లేదు, దాని గురించి ఎక్కడ మాట్లాడదు, దాని గురించి ఆన్సర్ ఇవ్వట్లేదు, కేవలం ఈ రప్ప డైలాగ్ మీదనే పెట్టుకున్నారు. మరి ఇన్ని గంటలు దగ్గర 2 రోజులు అవుతుందా, 48 గంటలు గడిచిందా, ఎక్కడ ఆన్సర్ లేదు, దాని గురించి చర్చనే లేదు. మనకు అవసరం లేదు, ప్రజలకు సంబంధించిన ఏది మనకు వద్దు, మనం జగన్ని తిట్టామా, మనం ఆనందపడ్డామా, దాని గురించే. సో ఈ ప్రజలకు సంబంధించినటువంటి చర్చ జరగట్లేదనే విషయం కూడా జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఇంత డేటా ఉంది, ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టి సమస్యల మీద డేటా మొత్తం చెప్తే కూడా వాళ్ళ అటువైపు నుంచి సమాధానం లేదు, ఇది మాత్రం చేస్తూ ఉన్నారని చెప్పి జాతీయ స్థాయిలో కూడా పరువు పోగొట్టుకున్నారు వీళ్ళు. Quoted using cinema dialogues. No one talks about fiscals. No one talks about deficits. There is dozens and dozens of data. Karthik, very quickly, is it time for politicians not to endorse comments which propagate violence in some way? Yes, it is every politician's responsibility not to endorse violence. There's no question about it. You ask Mr. Lokesh, why is he holding that Red Book constitution in the state of Andhra Pradesh? రాజకీయ నాయకులకు బాధ్యత ఉండాలి, ఇలాంటి మాట మాట్లాడకూడదు, ఓకే, బాధ్యత ఉండాలి. బట్ నారా లోకేష్ గారు ఎందుకంటే రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, ఎందుకంటే ఆ రెడ్ బుక్ పేరు చెప్పి భయపెడతా ఉన్నారు? Is the great Dr. B.R. Ambedkar is given enough importance, and the Constitution of India is given importance. Ask them what is that bloody red book he's holding in his hands and constantly referring. Is this enough? What's happening? Is this a red book constitution, or do we have Constitution of India written by great డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం కాదని ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే కదా, ఇది ఆ రకంగా కూని చేస్తున్నారని చెప్పి జాతీయ స్థాయిలో తెలియజేశారు. ఇక్కడ రాష్ట్రంలో ఏ రకంగా ఉందని తెలియజేశారు. పరువు పోగొట్టుకుంటున్నారు అంతే. ఇక్కడ వీళ్ళు చేసేటువంటి పనుల వల్ల రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఎంత నష్టం జరుగుతుందో చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. Ambedkar in the state of Andhra Pradesh, we're all bewildered. People are getting confused just because in the 1 year of betrayal we have made that whole thing a huge success. As I keep questioning, they do not challenge the data. They do not challenge what Jagannath Reddy has told in terms of fiscals, economics, etc. They always actually downplay all of that. There's not even one objective conversation so far. సో అది 1 year కాలంలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది, ప్రజలకు అది అర్థమవుతుంది. సో ప్రజలకు సంబంధించిన డేటా గురించి మాట్లాడినప్పుడు అటువైపు నుంచి ఆన్సర్ ఉండదు, ఇట్లాంటి టాపిక్స్ తీసుకొచ్చి టైంపాస్ చేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా ఇలాంటి అంశాలన్నీ కూడా జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. అనేక మీడియాల్లో, జాతీయ మీడియాలో, అనేక మీడియాలో దీని గురించి పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఒకే ఒక్క డైలాగ్తో. ఒక్కసారి గుమ్మలూరు జయరామ్ గారు కూడా ఏం మాట్లాడారో చూడండి. మా లోకేష్ బాబు రెడ్ బుక్ ఓపెన్ చేస్తారేమో కానీ క్లోజ్ చేస్తారేమో కానీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిన తర్వాత రెడ్ బుక్ నేను ఓపెన్ చేస్తానని చెప్పేసి
ఇన్ని ఊరికే మాట కాదు, ఖచ్చితంగా మీ అందరూ కూడా ఇలాగే కసిగా ఉండాలా. లోకేష్ గారు మూసేసినా ఈయన జరుస్తారంట, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలంట. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని వాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావడం తప్పు లేదు. కష్టపడదాం, గెలుద్దాం, అన్ని సీట్లు మనమే గెలుద్దాం అనుకోవడం తప్పు లేదు. కానీ ప్రజాస్వామ్య పద్ధతులు గెలవాలి. అది ఇట్లా రాజ్యాంగం, రెడ్ బుక్ నేను తెరుస్తా అని ఇట్లా భయభ్రాంతులకు గురి చేయడం కరెక్ట్ కాదు. దీన్నే ఏమంటారు మరి, రెడ్ బుక్ తెరుస్తామంటే ప్లక్కార్డు పట్టుకుంటే దానికింత పెద్ద రచ్చ చేస్తూ ఉన్నామే. మరి డైరెక్ట్ మాట్లాడుతూ ఉన్నారే, బుచ్చయ్య చౌదరికి డైరెక్ట్ మాట్లాడారే, అందరు గతంలో చాలామంది మాట్లాడారే, ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారే. ఈయన కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి అయ్యిండు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే మనం కంట్రోల్ చేయమా? దేని గురించి మాట్లాడడం. సో ఇట్లా తయారైంది చూడు వ్యవస్థ. ఈ మీడియా ఎట్లా తయారైందంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంత దారుణంగా తయారైపోయింది. ఏదేమైనా వీళ్ళు ఏ పని చేసినా ఏం చేసినా కూడా ఇప్పుడు వీళ్ళు ఏదైతే జగన్ గారి గురించి కామెంట్ చేశారో ఈ రప్ప డైలాగ్ గురించి, ఈ కామెంట్ చేసినప్పుడు ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళ పార్టీ నాయకులు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ గతంలో మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్స్ ఉంటాయి కదా, చాలామంది మర్చిపోయారు, తెలియదు కూడా. మరొకసారి అది సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చక్కర్లు కొడతా ఉన్నాయి. అరే ఇంత దారుణంగా మాట్లాడారా అని చెప్పి. ఎవరి పరువు పోయింది? మీ పరువే పోయింది. మీ ఛానల్లో ఆ డైలాగ్ సంబంధించి పెద్ద ఎత్తున డిబేట్లు పెడితే అది నేషనల్ వైడ్గా చర్చకు దారితీసింది. దానికి కారణం ఎవరు? మీరే. అక్కడ పోయిన తర్వాత ఏమైంది? రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చర్చ జరుగుతుంది. అక్కడ ఏం చేశారు ఈ 1 year కాలంలో, ఎన్ని దారుణాలు జరిగినాయి దానికి చర్చ జరుగుతుంది. ఎవరు పరువు పోయింది? మీ పరువే పోయింది. సో ఏదేమైనా జగన్ గారి ఒక్క డైలాగు నేషనల్ వైడ్గా చర్చ జరుగుతుంది. డేటాకు సంబంధించి ఇటువైపు నుంచి ఆన్సర్ లేదు, అది ఆన్సర్ కూడా రాదు. సో వాళ్ళకి కావాల్సింది కూడా అదే, దీని మీద చర్చ పెట్టాలని దీని మీదనే పెట్టారు వాళ్ళు. సో ఆ పెట్టినటువంటి క్రమంలో కూడా వీళ్ళ పరువు పోయింది.